నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కార్మికుల సమ్మె డిమాండ్లు పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. మీడియా సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడి. వైసీపీ హయాంలో భారీగా టీడీఆర్ల కుంభకోణం. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. సింహాచలం కార్యనిర్వహణాధికారిగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన వెంట్ర త్రినాథరావు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి, మొక్కలు నాటండి, చెట్లను కాపాడండి అంటున్న లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ పై కుట్రదారులను వదిలిపెట్టేది లేదు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు గత 7 రోజులుగా సమ్మె చేస్తున్నారు. జీతాలు పెంచాలనో లేదా రెగ్యులరైజ్ చేయాలనో వాళ్ళు సమ్మె చేయటం లేదని, ప్రభుత్వమే పథకం ప్రకారంగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం వల్ల ఈరోజు కార్మికులు సమ్మెలో ఉన్నారని తెలియజేశారు. ఇది జీవన్మరణ పోరాటమని, ఈ పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తెలిపారు. విశాఖపట్నానికి సోమవారం పార్టీ సీనియర్ నాయకులు రమణారావు సంస్మరణ సభకు హాజరైన రాఘవులు జగదాంబ వద్ద గల పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రం యొక్క సమస్యలను అక్కడేమీ లేవనెత్తలేదు. ప్రతి రాష్ట్రం వారు మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని, తమ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక సమస్యల్ని లేవనెత్తారు. తమిళనాడు స్టాలిన్ కానీ, పాల్గొకపోయినా మమతా బెనర్జీ గారు బెంగాల్ నుంచి కానీ, కేరళ నుంచి విజయన్ కానీ, ఈ అనేక మంది ముఖ్యమంత్రులు, ఆఖరికి బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల సమస్యల్ని, తమకు కావాల్సిన అవసరాలని అక్కడ చెప్పారు. ఏమీ మాట్లాడకుండా ఉపదేశాలు చేసి వచ్చింది ఎవరంటే మన ఇద్దరు నాయకులే కనపడుతున్నారు. వీరు భారతదేశ అభివృద్ధికి ఒక 3 సూత్రాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రిని పోయే కార్యక్రమం చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మన దేశం మొత్తం ప్రపంచంలోనే 4వ స్థానానికి వచ్చేసిందని ఆర్థిక వ్యవస్థ. అక్కడ ప్రధానమంత్రి గారు ప్రకటించారని, ప్రధానమంత్రి గారి గొప్పతనం ఇదని పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి మొత్తం వివరాలనే తెలుసో లేదో తెలియదు. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. 4వ స్థానానికి కాదు, ఎన్నో స్థానానికి వెళ్ళినా మన దేశానికి ప్రయోజనం ఏం లేదు. మనం ఈ ప్రపంచంలో తలసరి ఆదాయం దృష్టిలో చూస్తే 136వ స్థానంలో ఉన్నాం, 4వ స్థానంలో కాదు. మన దేశానికి $3,000 $2,900 మాత్రమే తలసరి సగటు ఆదాయం ఉంది. అదే చైనాకి $12,000 తలసరి సగటు ఆదాయం ఉంది. అదే అమెరికాకి అయితే $80,000 ఉన్నది. జపాన్కి అయితే $33,000 ఉంది. జర్మనీకి అయితే $50,000 ఉంది. ఇప్పుడు జపాన్ కన్నా మించిపోయిన ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్పుకోవడంలో అర్థం లేదు. అందుకని మనం ఎంతో పక్కన చైనా తోటి పోల్చి చూసుకున్నా కానీ మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సింది. దాన్ని మర్చిపోయి ఇప్పుడు మనం దెబ్బలు చచ్చుకోవడం అని చెప్పేసి పెద్ద ఉపయోగం లేదు. అందుకనే ఇవన్నీ ఆయన అర్థం చేసుకుంటే ఆ రకంగా ప్రశంసలు కురిపించాల్సిన అవసరం ఏముండదు, ఇంకా సీరియస్గా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
వాస్తవంగా ప్రధానమంత్రి గారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తర దక్షిణ కోస్తాల్లో తేలికపాటి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈసారి వారం ముందే నైరుతి రుతుపవనాలు పలకరించాయంటూ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. కేరళ తీరం వరకు ఆగమనం చెందిన నైరుతి రుతుపవనాలు ఈరోజు ఇంకొన్ని ప్రాంతాలకు విస్తరించి ముఖ్యంగా మధ్య అరేబియా సముద్రం, తరువాత మహారాష్ట్రలోని కొన్ని భాగాలు, కర్ణాటకలోని కొన్ని భాగాలు, తమిళనాడులో మిగతా భాగాలు, తరువాత తెలంగాణలో కొన్ని భాగాలు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని భాగాలు, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో మరికొన్ని భాగాలు, ఉత్తర బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అనుసరించి రాబోయే కొన్ని రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాల పురోగమనం మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. ఈరోజు నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ అంటే ఋతుపవనాల యొక్క ఉత్తర సరిహద్దు ముఖ్యంగా ముంబాయి, పూణే, షోలాపూర్, గుల్బర్గా లేదా కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి మీదుగా అగర్తల, గోల్పారా వరకు చేరుకుంది. అంటే తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కావలి వరకు ఋతుపవనాల ఆగమనం జరిగింది. వైసీపీ హయాంలో భారీగా టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మురికివాడల పేరిట టీడీఆర్ పేరుతో కోట్లు కొట్టేశారని అన్నారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ బొత్స వియ్యంకుడు వెంకటరమణకు అడ్డగోలుగా టీడీఆర్లు కట్టబెట్టారని, బొత్స అల్లుడికి జీవీఎంసీ నుంచి గిఫ్ట్గా 22 కోట్ల టీడీఆర్ ఇచ్చారని, వైసీపీ నేతలు జోసెఫ్, కిషోర్ తదితరులకు టీడీఆర్ కింద 4800 గజాలు కట్టబెట్టారని తెలిపారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతో, టీడీఆర్ పేరుతో ఎవరైతే రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా భూ హక్కుదారులకి టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి, టీడీఆర్ సర్టిఫికెట్స్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి రోడ్లు విస్తరించేదానికి, నగర అభివృద్ధి చెందాలని చెప్పి భావంతో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో, టీడీఆర్ని రోడ్ల అభివృద్ధి గురించి వాడకుండా కేవలం రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఈ టీడీఆర్ని జారీ చేయడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి కొన్నేళ్లుగా మేము చెప్తా ఉన్నాం. సాక్షాత్తు మీకు ఒక 5 అంశాలు ఉదాహరణకు చెప్తాం. గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేటి వరకు కూడా టీడీఆర్ల కుంభకోణం జరుగుతూనే ఉంది. ఒక పక్క సిఐడి విచారణ, ఒక పక్క విజిలెన్స్ విచారణ కూటమి ప్రభుత్వం వేసినప్పటికీ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడా కూడా వెనుకాడుగా వేయకుండా దోపిడీయే ధ్యేయంగా టీడీఆర్లు వందల కోట్ల రూపాయల టీడీఆర్ని కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు బీసీలను విస్మరిస్తే నేటి కూటమి ప్రభుత్వం వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సభవరం మండల పరిషత్ సమావేశ మందిరం అదనపు హాల్లో సోమవారం బీసీ మహిళలకు ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి దశలో 110 మంది మహిళలకు కుట్టు శిక్షణలో 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వాలని భావించి దరఖాస్తు ఆహ్వానించడం వల్ల
కేవలం 80 మంది మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఎంపీడీఓ బి పద్మజ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కుట్టు శిక్షణ అంటే తేలిగ్గా తీసుకోవద్దని, మహిళలు తమ కుటుంబం బట్టలు కుట్టుకోగలిగినా చాలా డబ్బు ఆదా అవుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పథకాలతో గ్రామీణ మహిళలు అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. శిక్షణ పూర్తయిన మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు. ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎవరైనా ఆటలు కానీ ఏమైనా పెట్టుకుంటే వాటిని కూడా ప్రభుత్వం సహకరించి ఈ సబ్సిడీలు ఇస్తారు. అంతేనా ఈ యొక్క కుట్టు మిషన్లకైతే 120 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎంతమంది వచ్చి శిక్షణ పొందిన వారికి కూడా ప్రభుత్వం కుట్టు మిషన్లు కూడా సబ్సిడీ చేస్తారు. సుమారు 3 నెలల పాటు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి మేమే టీం పెట్టి మా ఆడపడుచులు ఇళ్ళకి వెళ్ళి కొత్త స్టవ్ వెలిగించి మేమే ప్రారంభించే చేయడం కూడా కొన్ని గ్రామాల్లో జరిగింది. అన్ని రకాలుగా కూడా మహిళ లబ్ధి పొందాలి, మహిళలను ప్రోత్సహించాలి, మహిళలను ముందు పెట్టి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ మరి గతంలో 1 సెంటు భూమిని ఇచ్చారు, కాలనీని కడతా ఉన్నారు. సభవరంలోనేమో తీసుకొచ్చి ఆ టౌన్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళైతే పట్టా అయితే తీసుకున్నారు కానీ మళ్ళీ పట్టా లేకుండా పోయారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమ్మకాలు మొదలయ్యాయి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 1 సెంటు అలా ఒక దగ్గరే కొనుక్కొని 10 సెంట్లు 20 సెంట్లు చేసుకుని పెద్ద బాగా వాంగ్ అవుతూ ఉన్నారు. మళ్ళీ అమ్మేసినట్టు మళ్ళీ నాకు ఇల్లు లేదని మళ్ళీ ఇల్లు పెడతా ఉన్నారు. మిమ్మల్ని మేము కోరేది అంటే ఇప్పుడు నగరాల్లో అయితే 2 సెంట్లు, రూరల్లో అయితే 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1 సెంట్లు అయితే ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు అని 13 ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ఋషికొండలోని గాయత్రి కాలేజీలో 3వ బెటాలియన్ ఎన్సీసీ 10 రోజుల శిక్షణా కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నేతృత్వంలో పర్యావరణ పరిరక్షణ కోసం కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఎన్సీసీ శిక్షణ కార్యక్రమాలతో పాటు పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అనే అంశాన్ని తమ క్యాండిడేట్లకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. మొక్కలు నాటండి, చెట్లను కాపాడండి అని కోరుతూ దేశీయ విత్తనాలు, ఔషధ గుణాలున్న చెట్ల విత్తనాలు, పక్షులు గూళ్ళు పెట్టుకునే చెట్లు, పక్షులకు ఇతర జీవులకు ఆహారాన్ని ఇచ్చే చెట్లకు సంబంధించిన విత్తనాలు తమ క్యాండిడేట్స్తో సేకరించి గ్రీన్ క్లైమేట్ టీంతో కలిసి విత్తన బంతులు తయారు చేస్తున్నామని అన్నారు. పర్యావరణాన్ని రక్షించాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. అందుకే అందరూ మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరు పుట్టినరోజు రోజు ఏదైనా ఒక మొక్కను నాటి వాటికి రోజు వాటర్ పోస్తూ ఉండాలి.
Dr. Uma Nageshwari, Dr. Lankapalli Bullaya College, Associate Professor, Associate NCC Officer, 13 Andhra NCC Battalion. ఇక్కడ ఎన్సీసీ క్యాంప్ చేస్తున్నామండి. ATC-4 గాయత్రి విద్యా పరిషత్లో ఋషికొండ క్యాంప్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 4 రోజులు అయింది. సో ఇక్కడ ఏంటంటే మేము ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎక్కువగా బాగా ప్రచారం చేస్తున్నాము. మొక్కలు నాటితే మొక్కలు మనకి చాలా సహకరిస్తాయి, గ్రీన్ ఏరియా అని చెప్పేసి. పర్యావరణ పరిరక్షణ వల్ల మన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది, సంతోషంగా ఉంటాము, సుఖంగా ఉంటాము. పర్యావరణం లేకపోవడం వల్ల, పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల మన లైఫ్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఒక మొక్కన్న నాటాలి. వాళ్ళ బర్త్డే రోజు, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఒక మొక్క నాటి అది భవిష్యత్తుకి పునాదులు వేయాలని కోరుకుంటున్నారండి. డూయింగ్ plantation of Lakshman Phule tree, which is very good for the cancer patient treatment. Even after chemotherapy, this tree provides a fruit which actually helps the cancer patient to recover fast. So this is our plantation drive for the 5th June Environment Day. We have planted almost 10 trees, which is good for the treatment of cancer patients. Thank you, Jai Hind. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి పట్టణం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గవరపాలెంలో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా IPS ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె లావణ్య, యోగా గురువులు శ్రీను, చంద్రిక, శివ, సతీష్, జగన్ తదితరుల మార్గదర్శనంలో అధికారులు, సిబ్బంది యోగాభ్యాసాన్ని చేశారు. ఆర్టిస్ట్ లేబర్ ఛార్జీలు లక్షలాది రూపాయలు ఎగ్గొట్టడానికి కుట్ర చేయడం కాకుండా వారిని గూండాల చేత బెదిరించిన KCS కన్స్ట్రక్షన్స్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని CITU ఆధ్వర్యంలో విశాఖ పోర్టు అథారిటీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పోర్టు చైర్పర్సన్ వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. నా పేరు వైరాజు, CITU సిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు విశాఖ పోర్ట్ అథారిటీ యొక్క గోడలన్నింటిలో కూడా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు దాదాపు 1,70,000 SFT దీంట్లో గోడల మీద ఆర్టిస్టులు 10 మంది ఆర్టిస్టులు దాదాపు సంవత్సరం కాలం కష్టపడి పనిచేస్తే పని పూర్తయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన సొమ్ము చెల్లించుకుంటా KCS కన్స్ట్రక్షన్ యాజమాన్యం చంద్రశేఖర్ డబ్బులు ఎగ్గొట్టడానికి చూస్తున్నారు. దాదాపు 29 లక్షల రూపాయలు ఇప్పుడు పేమెంట్ చేశారు. 11 లక్షల రూపాయలు ఇంకా బకాయి ఉంది. ఈ 11 లక్షల రూపాయలు చెల్లించుకుంటా దాదాపు 6 మాసాల నుంచి
ఈ పెయింటర్స్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కొంత పని అయింది, కానీ పూర్తిగా రాజు ఆర్ట్స్ అనే దగ్గర పనిచేసే వర్కర్లకు మాత్రం ఇంతవరకు కూడా ఆ 11 లక్షల రూపాయలు చెల్లించలేదు. మరి ఇక్కడ పోర్ట్ అధికారులు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ పనులు అప్పచెప్పారో ఆ కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు ఇప్పించవలసిన బాధ్యత పోర్టుది. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా వాళ్ళ బాధ్యత ఉంది. కార్మికుల యొక్క కూల్ రేట్లు అవి చెల్లించకపోతే ఖచ్చితంగా పోర్టు దీంట్లో జోక్యం చేసుకోవాలి. లేకపోతే సెంట్రల్ లేబర్ కమిషనర్ గారికి దీని మీద ఫిర్యాదు చేస్తాం. ఇది పోర్టు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఎంత పెద్ద పోర్టులోనే ఈ రకంగా కార్మికులు దోపిడీకి గురవుతుంటే పోర్టు యాజమాన్యం ఏం చేస్తుందనే సందర్భంగా అడుగుతున్నాం. మొత్తం గోడలన్నింటి మీద కూడా దాదాపు సంవత్సర కాలం రెక్కలు ముక్కలు చేసి ఎండనగా వాననగా తడుస్తూ ఎండిపోతూ ఈ రకంగా అనేక ఇబ్బందులు పడుతూ పనులు పూర్తి చేశారు. పనులు పూర్తి చేసే ముందు పోర్టు అధికారులు అనేక మంది వాళ్ళ వెనకాల పర్యవేక్షణలో ఉంటారు. అందరూ సూపర్వైజర్లే. విశాఖ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ స్వయంగా అర్జీదారుల నుంచి వినతులు తీసుకొని సమస్యలను పరిష్కరించేలా చూడాలని అధికారులను అక్కడికక్కడ ఆదేశించారు. ప్రతి సమస్యను కూలంకషంగా ఆయన పరిశీలించారు. ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. రెవెన్యూలో భూ సమస్యలకు సంబంధించి అధిక అర్జీలు వచ్చాయి. ఏటీఎం के लिए डबल ड्रा చేశాడు. పార్షియల్గా మాకు మళ్ళీ ఫోటోస్ నేను చూస్తే సస్పెండ్ చేస్తాను. సినీ రంగంలో ఓ సంచలనంగా మారిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా రిలీజ్పై కుట్ర పన్నిన వారిని ఉపేక్షించేది లేదంటూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సభవరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదగటంతో పాటు తన సినీ పారితోషికం సొమ్మును కూడా నిరుపేదలకు ఇచ్చి ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి సినిమాను దెబ్బతీసేందుకు కుట్ర పన్నటం క్షమించరాని నేరమని అభిప్రాయపడ్డారు. సినీ రంగంలో నలుగురు ప్రముఖులు పన్నిన కుట్రపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హోంశాఖతో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా దర్యాప్తులో కుట్రదారులను బయటపెడతామని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు సినీ పరిశ్రమను పట్టించుకోకపోగా ఆ రంగంలో విభేదాలు సృష్టించారని, తమ ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అవుట్డోర్ షూటింగ్ తీసుకునే నిర్మాతలకు అనేక రాయితీలు కల్పించామని అన్నారు. ఇప్పటికీ కూడా విశాఖపట్నం పరిసరాల్లో షూటింగులు జరుపుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ అనేక సబ్సిడీలు ప్రకటించిందని గుర్తు చేశారు. చాలా దురదృష్టకరం ఏంటంటే ఒక సినిమా హీరో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి సినీ పరిశ్రమను అంతా కూడా సినీ పరిశ్రమకు ఉపయోగపడి సినీ పరిశ్రమ వల్ల లబ్ధి పొంది ఆ కృతజ్ఞతాభావంతో సినీ పరిశ్రమ ఏదైనా చేయాలన్న తపనతో ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమ రండి, ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలవండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి మీ సమస్యలు నా సమస్యగా బుద్ధాన్ని వేసుకుంటానని వారు చెప్పినప్పటికీ కూడా కలవకుండా అధ్వాన్నంగా గత 5 సంవత్సరాల్లో అంతకుముందు కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో కానీ గతంలో మేము ఓ 30 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే రాష్ట్రంలో థియేటర్లన్నీ కూడా నలుగురు చేతుల్లో కబంధ హస్తాల్లో పెట్టుకుని మీరు డిక్టేట్ చేస్తానంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకేమన్నా పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి ఉన్న, పరిశ్రమలో పనిచేసే కార్మికులు బాగోగులు మీకు పట్టిన, మీరు అర్జెంటుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారితో కూర్చోండి,
పరిశ్రమకు కావాల్సిన మేళ్లు చేయించుకోండి. ఈ ప్రాంతంలో షూటింగ్ జరగడం వల్ల చాలామందికి ఉపాధి దొరుకుద్ది, చాలామందికి పనులు దొరుకుతాయి, హోటల్స్ ఫుల్ అవుతాయి, టూరిజం పెరుగుద్ది. సెలవుల అనంతరం తిరిగి విధులకు హాజరైన సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు సోమవారం డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించారు. తొలుత శ్రీ సింహాద్రినాథుని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పిల్లా శ్రీనివాసరావు, ఆనంద్ కుమార్, ఆలయ అర్చకులు సీతారామాచార్యులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆలయ వేద పండితుల చేత వేద ఆశీర్వచనం ఏఈఓ పిల్లా శ్రీనివాసరావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రేషన్ కార్డు హోల్డర్స్కు వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ డిపో వద్దనే రేషన్ సరుకులు అందించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ జిల్లా రేషన్ డీలర్స్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెందుర్తి సుజాతానగర్ జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన రేషన్ డీలర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయనకు పూలమాలలు అందించి సాలువాతో ఘనంగా సత్కరించారు. ఓకే 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 సార్. గుడ్, ఆల్ ది బెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.